సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే కాశ్మీర్ అనేదే మనకి కిరీటం. నెత్తి బొట్టు భరతమాత నెత్తి బొట్టు, ఆ తల మీద నుదుట తిలకం. కాశ్మీరం అనేది మన భారతదేశానికి భరతమాత నుదుట తిలకం. అదే లాగేసుకుంటాము అనే దాకా వచ్చింది అంటే ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎవడు లాగేసుకునేది? పాకిస్తాన్ వాళ్ళ మొహం వెంట్రుకు కూడా బేకలేదు. వాళ్ళెంత, వాళ్ళ బతుకులు ఎంత. మనం ఈ గతంలో ఈ చూసి 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 పోనీ ఊరుకుంటే వాళ్ళ బతుకులు ఎంత. భారతదేశం దగ్గర నుంచి పాకిస్తాన్ ఆకుబడి కాసి లాక్కోగలరా? మనం కొంచెం సమయం పాటిస్తున్నాం, పద్ధతిగా వస్తాం, పద్ధతిగా దాన్ని దౌత్యపరంగా సాధిద్దాం. వాళ్ళ దౌత్యపరంగా కాకుండా వాళ్ళ సామధాన భేద దండోపాయములు చూపిస్తే ఎక్కడ ఆగుతారు? వాళ్ళు ఎంత, వాళ్ళ బతుకులు ఎంత, వాళ్ళ రాష్ట్ర దేశం ఎంత, వాళ్ళు ఎంత. వాళ్ళు మన కాశ్మీర్ను వాళ్ళు ఆకుపోయి నేను అన్నాడు కాడు వాళ్ళ మిలిటరీ ఆఫీసరు, మిలిటరీ మినిస్టరు, మేము 30 ఏళ్ళుగా ఈ దుర్మార్గం పని చేస్తున్నామని ఒప్పుకున్నాడు. 30 ఏళ్ళుగా అమెరికా కోసమని, బ్రిటిషర్స్ కోసమే భారతదేశంతో తప్పుడు పనులు చేస్తానే ఉన్నాను వాడే ఒప్పుకున్నాడు. అది చిల్లర దేశం అన్నది. అది దేశమే కాదు, అది ఒక చిల్లర దేశం. జేబు దొంగల దేశం అంటారే, జేబు దొంగల్లాగా అది టెర్రరిస్టుల దేశం. అక్కడ టెర్రరిస్టులను తయారు చేయటం, ఇతర దేశాల మీద వదలటం. అందుకని పాకిస్తాన్ అనే దాన్ని ప్రతి దేశము పక్కన పెడతారు. అంటే వాళ్ళు అమాయకులను చంపేయడం అందరికీ తెలిసిందే, కానీ మీరు కూడా వాణిజ్యాలు కానీ, రవాణా కానీ, నీరు ఇవన్నీ ఆపేయడం వల్ల అందులో ఉన్న అమాయకులు కూడా బాధపడతారు. అమాయకులు కాదమ్మా, ఇక్కడ నా దేశం. ఇక్కడ వాళ్ళ 10 మందిలో 2 మంచోళ్ళు లేరా? ఈ పిచ్చి లాజికులు, ఎర్రి లాజికులు. నా దేశం మీద నా దేశం ప్రజల మీద, నా దేశం మీద విషం కక్కుతున్న దేశం. దానికి బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి. ఆ గుణపాఠం చెప్పాలన్నప్పుడు మధ్యలో మంచోళ్ళు లేరా? ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. వాళ్ళ కర్మ. ఆ చెడ్డలు, ఆ చెడ్డగడ్డ మీద ఉన్నందుకు వాళ్ళ కర్మ. అది దానికి ఏం చేయలేము. వాళ్ళ కోసమని ఈ దుర్మార్గుల్ని క్షమిస్తామా? చూసి ఊరుకుంటామా? అది తప్పుడు లాజిక్. అది అర్థపడతం లేదు లాజిక్. మన లోకల్లో కూడా చాలా మంది ఉన్నారు అలాంటి దుర్మార్గులు. మరి వారికి ఏం చేస్తే బాగుంటుంది? లోకల్లో దుర్మార్గులు ఈ రాజకీయాల వల్ల, అదే చెప్తాను, ఈ రాజకీయాల వల్లే లోకల్లో దుర్మార్గులు పెరగటం. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన ఏ ముస్లిము ఈ దేశ ద్రోహానికి తలపడ్డమ్మా. నాకు ఎంతోమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు? విదేశాల నుంచి వచ్చి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలని వచ్చి, జిహాద్ అని, ఇంకోటని, ఐఎస్ఐఎస్ అని, ఈ గ్రూపులు, పిఎఫ్, పిడిఎఫ్ అని, వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళ ముస్లింలుగా చలామణి అవుతూ భారతీయ తీసుకుని ఆధార్ కార్డులు సంపాదించి ఎట్లాగో ఈ ఓవైసీ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి దుర్మార్గపు ఓట్ బ్యాంకు కోసం రాజకీయాలు చేసే ఈ దౌర్భాగ్యాల వల్ల వాళ్ళు తీసుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాశ్మీర్లో చేసే వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చిన బ్యాచే. ఇక్కడ లోకల్గా అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది సహకరించారు. ఆ ముస్లిం అనే మైకంలో తీసుకెళ్ళి కొంతమంది, అందరూ కాదు, ఒకళ్ళిద్దరు లోకల్గా కాశ్మీర్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు సహకరించారు వాళ్ళకి. అందుకని లోకల్ అందరినీ అనలేము. కాశ్మీరు ప్రజలు చాలా మంచి ప్రజలు. చాలా వాళ్ళ కాశ్మీర్ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఈవెన్ ఈ భారతదేశంలో ఉన్న ముస్లిం ఇక్కడ పుట్టి పెరిగినాడు ఎవరు కూడా చేయడం. మా ఓవైసీలాంటి దౌర్భాగ్యాలు తప్పితే రాజకీయాల కోసం అని. ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం. ఇది నా దేశం, నా గడ్డ. నా దేశానికి ద్రోహం తలపెట్టి నా దేశ ప్రజలు చంపుకుంటానే ఎవరు చేయడు. పాకిస్తాన్ ఎందుకు చేస్తుందంటే అది ఒక దరిద్రపు దేశం కనుక, అది భ్రష్ట రాజ్యం కనుక, అది దాని బుద్ధి, జ్ఞానం అన్నీ అలాంటివే. అది నికృష్ట దేశం, అది అడుక్కు తినే దేశం. అది ఆ బుద్ధి అంతే. థ్యాంక్ యూ.